లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మడ రాజేశ్వరరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. సారీ డాక్టర్ చల్మడ రాజేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. చల్మడ రాజేశ్వరరావు గారికి మెరీలాండ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేశారు నిన్న ఢిల్లీలో. సో సార్ అవార్డు తీసుకున్నందుకు ఈరోజు సార్కి ఎలా ఉంది ఏంటనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా అనిపిస్తుంది సార్ గౌరవ డాక్టరేట్ వచ్చింది? సంతోషము, ఎందుకంటే మనం చేసే పనికి గుర్తింపు వచ్చినందుకు నిజంగా కూడా మెరీలాండ్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యుఎస్ఏ కదా సార్ అది? యుఎస్ వాళ్ళు ఏంటంటే ఏ స్టేట్ లోపల అన్ని స్టేట్లు మొత్తం త్రూఅవుట్ ఇండియా లోపల ఏవైతే రూరల్ డెవలప్మెంట్ మీద దాని తర్వాత వివిధ రంగాల లోపల నిశ్చితార్థులైనటువంటి యొక్క వాళ్ళ సర్వీసెస్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా లాభం అవుతుంది అని చెప్పి ఆ యూనివర్సిటీ వాళ్ళు ఢిల్లీ లోపల లఘు ఉద్యోగ్ భారత్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, లఘు ఉద్యోగ్ భారత్ జనరల్గా రూరల్ డెవలప్మెంట్ ఎకానమీ డెవలప్ చేసేందుకు ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డెవలప్ చేసేందుకు ఎవరెవరు ప్రయత్నం చేస్తుండ్రు, వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దానిలో మరి మనం సెలెక్ట్ చేసిన అది నాకు కూడా తెలియదు. అనుకోకుండా ఒక రోజు ఫోన్ చేసి ఇట్లా మీకు డాక్టరేట్ ఇస్తున్నాం అంటే ఎవరు మీరు ఏందని అడిగితే ఇట్లా మేము మెరీలాండ్ యూనివర్సిటీ నుండి మీకు డాక్టరేట్ ఇస్తున్నాము అంటే దేని కొరకు అంటే మీరు చేసినటువంటి సర్వీసెస్ దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసిందని చెప్పినప్పుడు చాలా సంతోషం. ఏదైనా ఈ డాక్టరేట్ ఏదైనా కూడా అటు మా రైతులకు, మా పాలక వర్గానికి, ఇటు ఉద్యోగస్తులకే చెందుతుంది. ఇది నాకు పెద్ద గౌరవ కారణం అయినా కూడా ఇదైనా గౌరవం కూడా అంత రైతులకు చెందినటువంటిది. దీన్ని డెడికేటెడ్ టు అవర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అండ్ మా యొక్క కమిటీ, మా బోర్డు మెంబర్స్కు, అదేవిధంగా దీనిలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి కూడా ఇది ఒక గర్వకారణమైనటువంటి ఒక ప్రధానమైనటువంటిది ఇది ఒక డాక్టరేట్ బిరుదు. సార్ అసలు ఏదో డాక్టరేట్ మాకు కూడా చూడాలని ఉంటది కదా? తప్పనిసరి. సో ఇది గోల్డ్ మెడల్. ఓకే. మాకు వాళ్ళు డాక్టరేట్ ఇచ్చే ముందు అక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటిది గోల్డ్ మెడల్. తర్వాత ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డాక్టరేట్, గౌరవ డాక్టరేట్. దానికి ఓత్ కూడా ఉంది, ఏ విధంగా మనం వాళ్ళకి చేసినాం, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దీన్ని మెయింటైన్ చేయాలనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఓతులో ఉంది. దానికి మేము ఇది చేసినాము. దాని తర్వాత ఇదేమో వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవ డాక్టరేట్ సర్టిఫికెట్. సో మరి ఈరోజు డాక్టరేట్ రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది సార్? మీ రైతులు కానివ్వండి, ఇప్పుడు లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ అందరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ నాకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుండ్రు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది కూడా టెలిఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది ఫోన్లలో. ఎందుకంటే మనం చేసే కష్టం ఈ అవార్డుల కొరకు మనం పని చేయొద్దు. మనం చేసి పని చేసుకుంటూ పోతుంటే వస్తాయి, లేదు కానీ మనం వృత్తి ధర్మము మనం నిర్వర్తించాలి సిన్సియర్గా, హానెస్ట్గా. ఒక లక్ష్య సాధనం పెట్టుకుని ఆ లక్ష్యానికి ఏం చేస్తే ఆ గోల్ రీచ్ అవుతామనే ఉద్దేశంతో మరి మేము చేసుకునే ప్రతి ఒక్క ఏ నిర్ణయమైనా కూడా ఆ నిర్ణయం మంచిదైతే లక్ష రైతు కుటుంబాలకు లాభం కలుగుతుంది. ఆ నిర్ణయం రాంగ్ అయితే లక్ష కుటుంబాలు నష్టపోతుంది. అందుకొరకు మేము తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా కూడా 1కి 10 సార్లు ఆలోచించి బోర్డులో డిస్కస్ చేసి అందరి అభిప్రాయాలు సేకరించి ఏకతాటి పైన మేము నిర్ణయాలు తీసుకొని రైతుకి ఏ విధంగా ఇప్పుడు వ్యవసాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి లోపల వర్షాలు లేవు, చాలా మంది రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వేసిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. అది పత్తి కావచ్చు, వర్షాల్లో అయితే అంత నార్లు పోసి ఇంకా పొలాలు సాగు చేయలే, ఎందుకంటే నీళ్లు లేవు, బోర్లలో కూడా నీళ్లు లేవు. గ్రౌండ్ వాటర్ వెళ్ళిన దాంతో ఇంకా కిందికి పోవడం జరిగింది. అందుకొరకు ఎప్పుడైనా కూడా రైతులకు ప్రత్యామ్నాయముగా ఇన్కమ్ వచ్చేటువంటి ఏదైనా సోర్స్ ఉన్నదంటే కేవలము ఈ పాడి పరిశ్రమ ద్వారానే సోర్స్ ఉంది. సో పాడి పరిశ్రమ ద్వారా రైతులను మొగ్గు చూపించాలంటే ఇది కొంత కష్టసాధ్యమైనటువంటి పనే, అంత ఈజీ కాదు ఇది. ఎందుకంటే ఏదో ఒక బర్రెను పెట్టుకుని 2 బర్రెలను పెట్టుకొని చేస్తున్నట్టు వాళ్ళు పొద్దున్న లేవాలి, దానికి సేవ చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి, పాలు విండాలి, మళ్ళీ సెంటర్కి పోవాలి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత ఛాయ్ తాగి మళ్ళీ పోయి గడ్డి తీసుకురావాలి. ఇవన్నీ కూడా
కొంత శ్రమతో కూడుకున్నటువంటి విషయం, కానీ ఆ శ్రమలో కూడా ఫలితం ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ రేపు మనకు శారీరకంగా శ్రమ చాలా తక్కువ అయింది. అవును సార్. ఇప్పుడు మీరు అదే ఒక ఆవును ఒక బర్రెను పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా మన బాడీకి శ్రమ వస్తుంది. ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఈ పాడి ద్వారా వచ్చినటువంటి పాలు నా కుటుంబ సభ్యులు ఎవరైనా పిల్లలు కూడా తాగుతాయి, మరి వాళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. దానిలో విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఎంతో పోషక పదార్థాలు ఉంటాయి. ఆ పోషక పదార్థాల ద్వారా వాళ్ళు హెల్తీగా కూడా ఉండేందుకు ఆస్కారం ఉంది. ఏదో పాలు వచ్చినాయి అమ్ముకునుడు వచ్చిన పైసలతోనే వాళ్ళు తీసుడు అనేది ఒక పద్ధతి. అది తెలియకుండా కూడా ఆ యొక్క పాడి ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది ఆ రైతులకు, ఆ రైతు కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది. సో అందుకొరకు ఈ పాడి పరిశ్రమ అనేది చాలా ముఖ్యము. కొంత ఇబ్బందికరమైనటువంటిది అయినా కూడా వాళ్ళ హెల్త్ పరంగా కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో అందుకొరకు ఆ డైరెక్షన్లో మేము వాళ్ళకి రైతులను కూడా మరి ప్రోత్సహించి ఎన్లైట్ చేసి తప్పనిసరి మీరు పెట్టుకుంటేనే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమ. ఈ పాడి పరిశ్రమ ద్వారా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తోని వాళ్ళ ఆ కుటుంబానికి లక్షల కోట్లు సంపాదించకున్నా కూడా ఎంతో కొంత వాళ్ళ ఖర్చులు వెళ్ళి తీసుకుందాం. కరెంట్ బిల్లు కావచ్చు, కరెంట్ బిల్లు కాకుంటే వాళ్ళ పిల్లల చదువులకే కావచ్చు, ఏదైనా ఒక కరెంట్ బిల్కే కావచ్చు, దేనికైనా ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. సో అందుకొరకని ఎక్కువ వ్యాపారస్తుని మనం చూసుకుంటే ఒక వ్యాపారం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇంకో వ్యాపారానికి మొగ్గు చూస్తారు. ఎందుకంటే ఆయన ఇది ఉండగా ఇంకో దానికి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని ఇంకో వ్యాపారం కూడా పెట్టుకుంటారు. అట్లా చాలా వరకు కూడా మీరు కింది నుంచి మొదలు పెడితే పెద్ద టాటా బిర్లాల దాకా కావచ్చు, లేకుంటే అంబానీ దానికి కావచ్చు, అదాని దాకా కావచ్చు, వీళ్ళందరికీ కూడా నెంబర్ ఆఫ్ బిజినెస్ చాలా ఉంటాయి. ఎందుకు నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి అంటే ఒక బిజినెస్ లో నష్టం జరిగినా కూడా వేరే బిజినెస్ దానికి నష్టాన్ని పూరించుకుంటే వాళ్ళు దాన్ని బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది ఆస్కారం. అదే మన వ్యవసాయదారుని చూసుకుంటే వ్యవసాయంలో అనుకోని పరిస్థితుల్లో నష్టం జరిగినప్పుడు, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు ఆ రైతు ఎంతో కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా వెళ్ళినటువంటి కుటుంబాలు ఉన్నాయి. సో ఆత్మహత్యలు నివారించాలని అంటే తప్పనిసరి పాడి పరిశ్రమ ద్వారానే అది సాధ్యమవుతుంది. అందుకొరకే పెద్దలు ఏమన్నారు, పాడి పంట అన్నారు. పంట పాడి అనలే, ఏ ఇంట్లోనైతే పాడి ఉంటుందో ఆ ఇంట్లో పంటలు కూడా బాగుపడతాయి. ఎందుకంటే పంటలు వచ్చినటువంటి గడ్డితోని పశువులు మేసి ఇవి తిని బతుకుతాయి. తర్వాత అది వేసినటువంటి పేడతోని దీంతోని పొలాలు కూడా సాగేతుంది ఆస్కారం. సో అందుకొరకు పాడి పంట అన్నారు కనుక పాడి ఉన్న ఇంట్లో పంటలు కూడా బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారు కనుక దీన్ని తప్పనిసరి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పాడి పరిస్థితికి మొగ్గు చూస్తే తప్పనిసరి వాళ్ళ ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ అవార్డు వచ్చింది, ఇంకా మీ బాధ్యతను పెంచింది అనుకుంటున్నారా సార్? తప్పనిసరి. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చుడు ఒక ఎత్తు అయితే ఆ స్టేజ్ని కాపాడుకున్నట్టు ఇంకా పెద్ద కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకొరకు మా లక్ష్యం కూడా వేరే డైరీస్, ఈవెన్ ప్రైవేట్ డైరీస్ కావచ్చు, ఇంకా వేరే పెద్ద పెద్ద డైరీస్ కావచ్చు, ఎందుకు అవి అంత డెవలప్ అయినాయి, మనం ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాం? వాళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు డెవలప్ అయ్యారు, మనం ఏం నిర్ణయాలు తీసుకోవాలి, రైతుకి ఏ విధంగా దీన్ని ఉపయోగపడుతుంది అనేది క్షుణ్ణంగా మేము పరిశీలిస్తున్నాము. దాని ప్రకారంగా ఎక్స్పాన్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మనకున్నటువంటి 10-15 జిల్లాలే కాకుండా తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని జిల్లాల్లో పాల సేకరణలు, పాల అమ్మకాలు కూడా చేపట్టాలని ఒక ప్రణాళికతో ఉన్నాం, ఒక గోల్తో ఉన్నాం. ఎందుకంటే మాకున్నటువంటి టర్న్ ఓవర్, ఇప్పుడు ఉన్నటువంటి టర్న్ ఓవర్కు ఇంకా ఎక్కువ డబుల్ టర్న్ ఓవర్ కావాలంటే చాలా కష్టపడాల్సి అవసరం ఉన్నది. అందరు కూడా అంకిత భావంతో పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. కోఆపరేటివ్ వ్యవస్థ లోపల ఎవరో ఒక్కరు కష్టపడితే అయ్యే పని కాదు ఇది. అందరు సమిష్టిగా కృషి చేస్తేనే ఇది ఒక కోఆపరేటివ్ ముందుకెళ్తుంది ఆస్కారం ఉంది. కనుక ఆ దిశలో వాళ్ళని కూడా మోటివేట్ చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు కూడా అటు ఉద్యోగస్తులను ఇటు రైతులను కూడా మరి వాళ్ళను ఎంకరేజ్ చేసి ఏ విధంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. అది కాకుండా కూడా పాల అమ్మకాలు కూడా అన్ని జిల్లాల్లో పట్ల చేయాలనుకుంటున్నాం. పాల అమ్మకాలు ఉంటేనే పాల ఉత్పత్తి చేసుకొని అమ్మకుంటే కూడా మనకు లాస్ ఇస్తుంది ఆస్కారం. పాల అమ్మకాలు కూడా నాణ్యమైనటువంటి పాలను, ఏదో వేరే ప్రైవేట్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అడల్టరేటెడ్ మిల్క్ అది ఇది కాకుండా ఇది రైతుల సంస్థ కనుక మాకు మనిషికి 2 కన్నులెట్లను, ఒకటేమో రైతులు, ఇంకోటేమో వినియోగదారులు, ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తాం. లాభాపేక్షతోని
మేము పని చేయము, లాస్ కాకుండా చూసేటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది. సో అందుకొరకు ఆ దిశలో ఆలోచించి ఇంకా ఎక్స్పాన్షన్ చేసి రాబోయే రోజుల్లో పట్ల మనం కూడా వాళ్ళ 5 లక్షలు 10 లక్షలు పెయిన్ మనం కూడా ఎందుకు పోవద్దు, ఎట్లా చేస్తే పోతాం అని చెప్పి మేము కూడా కొన్ని స్టడీ చేస్తున్నాం. స్టడీ చేసి దాని ప్రకారంగా మనం ఇంకా ఎక్స్పాన్షన్కి అయితే మేము ప్రయత్నం చేస్తాం. సో కరీంనగర్ డైరీ అంటేనే 1,00,000 పాడి రైతు కుటుంబాల సంస్థ. ఎన్నో కుటుంబాలు ఈ డైరీ వల్ల ఒక ఉపాధి పొందుతున్నాయి, ఫ్యామిలీని రన్ చేసుకుంటున్నాయి, ఆర్థికంగా కూడా బలపడుతున్నాయి. సార్ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అంటే మీ సభ్యులు కానివ్వండి, డైరీ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరినీ ఒక చిన్న చిన్న ఇష్యూస్కే చాలా ఇష్యూ జరుగుతూ ఉంటది చిన్న చిన్న పరిశ్రమల్లోనే. ఇంత 1,00,000 పాడి రైతు కుటుంబాలని ఎట్లా వాళ్ళని ఒక దాటిపైకి తీసుకొస్తున్నారు సార్ అసలు? ఇది ముఖ్యంగా ఏం లేదంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మనం చేసే పని ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంటే పారదర్శకత్వంగా మనం చేసేది కరెక్ట్ చేస్తున్నాం అనేది రైతులకు అనిపించినప్పుడు రైతులు మనకు సపోర్ట్ చేస్తారు, డెఫినెట్ చేస్తారు. ఏదో మనము ఏమో చేస్తున్నాము ఇదేమో చేస్తున్నారు అనేది వాళ్ళకి అనుమానం వస్తే మనకు అది గ్రోత్ అనేది ఉండదు. సో నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ పని చేసినా రైతుల కొరకు పని చేస్తున్నాం అనేది రైతులకు అభిప్రాయం ఉన్నప్పుడు తప్పనిసరి రైతులు 100% మనకు సపోర్ట్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఆ దేశంలో ఆలోచిస్తున్నారు మీరు అన్నట్టు సంస్థ లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి, సమస్యలు ఏంది ఇది కూడా ఉండదు. ఈవెన్ మన కుటుంబాలలో కూడా సమస్యలు ఉంటాయి, పరిష్కారం ఎట్లయితే చేసుకుంటున్నామో అట్లనే సంస్థలు కూడా ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా ఇబ్బంది కాకుండా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలో ఆ విధంగా ఆలోచించి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకొని అంటే రైతులకు ఎన్లైటెడ్ చేసుకుంటూ, ఎందుకంటే రైతులు అనుకుంటున్నాయి కదా ఏదైనా సాధ్యం లేదు. అందుకొరకు రైతులకు మా మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, వాళ్ళ రైతులకు పాడి పరిశ్రమ మీద మొగ్గు చూపించాలంటే ఒక అట్రాక్షన్స్ కూడా ఉండాలి. అందుకొరకే మేము ఆటోమేషన్ కర్డ్ ప్లాంట్ పెట్టినాము, ఆటోమేషన్ మిల్క్ పెట్టినాము, మిల్క్ ప్లాంట్ ఉన్నది, ఇప్పుడు ఆటోమేషన్ మేము ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ కూడా పెడుతున్నాం. సో అందుకొరకు ఇవన్నీ కూడా ఖర్చులు ఏ విధంగా ఎక్కడైతే తగ్గుతాయో అక్కడ తగ్గించి లాభాలు బాటల మాకు ఎక్కువ లాభాలు రాకుండా సంస్థ నష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఒకవేళ మాకు లాభాలు ఎక్కువ వస్తే ఆ లాభాలను కూడా అన్ని కూడా మళ్ళీ తిరిగి రైతుకు మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ సేకరణ సంస్థల ద్వారా ఆ రైతుకు ఈ డబ్బులు వెళ్తాయి. సో అందుకొరకు ఇదేదో ప్రైవేట్ డైరీస్ తిరిగా మీరు చాలా వరకు చూసి ఉంటారు. ప్రైవేట్ డైరీస్ ఏ ప్రైవేట్ డైరీస్ చూసినా కూడా మీరు పేర్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ ఉంటుంది ఏ ప్రైవేట్ డైరీ చూసినా కూడా. మరి మా కరీంనగర్ డైరీకి వచ్చేసరికి ఇది కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ. సో పేర్లోనే డిఫరెన్స్ ఉన్నది. అదే ప్రోడక్ట్ కంపెనీ అంటే మీకు పాలున్నా లేకున్నా కూడా డబ్బులు ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఒక సంస్థను స్థాపించుకుంటారో వచ్చినటువంటి సంస్థ లోపల వచ్చినటువంటి లాభాలను ఆ సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్లు వాళ్ళే పంచుకుంటారు. కానీ ఈ సంస్థ లోపల వచ్చినటువంటి లాభాలన్నీ కూడా తిరిగి రైతుకు అటు రేటు రూపకంగా ఇటు సంక్షేమ కార్యక్రమం రూపకంగా రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అందుకొరకు ఇది రైతుల సంస్థ, ఇది వాళ్ళ ప్రైవేట్ కాదు, ఇది ప్రోడక్ట్ కంపెనీ, అది ఇది ప్రొడ్యూసర్ కంపెనీ. ఫైనల్ గా సార్ ఇప్పుడు చాలా మంది యంగర్స్ ఇప్పుడు చూస్తున్నాం వ్యవసాయం చేయాలంటే కష్టం అయిపోయింది, ఎవరు ఇటువైపు రావట్లేదు. ఇప్పుడు మీరు పాడి అంటున్నారు, పాడి వైపుకు రావడం కూడా కొంచెం కష్టంగా ఉంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? జనరల్ గా యూత్ కు నేను చెప్పేది ఒకటే, చాలా వరకు కూడా ఈజీ మనీ అనేది యూత్ను ఖరాబ్ చేస్తుంది. ఎవరినైనా కూడా యూత్ను కావచ్చు మామూలుగా కావచ్చు ఎవరినైనా కూడా మనిషి కష్టపడ్డప్పుడే దాని ఫలితాలు వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి తృప్తి దేనికి ఉండదు. మీరు కష్టపడి పని చేసినప్పుడు ఒక 10 రూపాయలు సంపాదించినా కూడా దాంట్లో ఒక తృప్తి అనేది ఉంటుంది. అదే ఫ్రీగా వస్తే అది ఎంత వచ్చినా కూడా దానికి వాల్యూ ఉండదు. సో అందుకొరకు రైతులకు వాళ్ళకు ముఖ్యంగా యూత్ చెప్పేది పెడదారిలో పోకండి. చాలా వరకు కూడా ఈ డ్రగ్స్ అనేడో లేకుంటే తాగుడో లేకుంటే ఒక సిస్టమ్ లేకుండా పోతుండ్రు, డిసిప్లిన్ లేకుండా పోతుండ్రు. ఎవరైతే డిసిప్లిన్ లేకుండా పోతారో వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి, వాళ్ళు కూడా బాగుండరు. మనిషికి డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. డిసిప్లిన్ గా ఉండి మీ బాడీకి కూడా కొంత శ్రమ కల్పించండి. వాటికి ఏదో మోటార్ సైకిల్ మీద తిరుగుడో ఇటు పోవడో అటు పోవడో కాకుండా కొంత మీ శరీరాన్ని శ్రమ కల్పించినప్పుడే మీకు హెల్తీగా ఉంటారు, దాని ద్వారా డబ్బులు కూడా వస్తాయి. సో అందుకొరకు యూత్కి నేను చెప్పేది ఏంటంటే వాటికి అటు ఇటు కాకుండా మీకు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏదైతే బాగుంటుందని చెప్పి మీరు ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు దాన్ని నిర్ణయం తీసుకుంటే తప్పనిసరి యూత్ కూడా దీనికి టర్న్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. కాకపోతే ఇవాళ రేపు ఎందుకంటే ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కంపేర్ చేసుకోను లేకుంటే వేరే అందరు కాలేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందరు డాక్టర్లు కాలేరు, అందరు ఇంజనీర్లు కాలేరు, అందరు రాజకీయ నాయకులు కాలేరు. కనీసము ఎవరైతే విలేజ్ లెవెల్లో ఉన్నారో విలేజ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు
కుటుంబం లోపట్ల ఆర్థికంగా ఎదిగేటందుకు ఏదైతే పనికి వస్తుందని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు తప్పనిసరి పాడి పరిశ్రమకు మొగ్గు చూస్తుంది ఆస్కారం. ఇది ఒకటే సంస్థ రైతుకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నది. మీరు ఏ చూసినా కోళ్ళ పెంపకం చూసినా, గొర్రెల పెంపకం చూసినా, చేపల పెంపకం చూసినా ఇవన్నీ కూడా కొంతమంది చేయగలుగుతారు. అవును సార్. కానీ ఈ పాడి పరిశ్రమ మాత్రం మీకు వ్యవసాయం ఉన్నా వ్యవసాయం లేకున్నా భూమిని మీకు కౌలుకు తీసుకొని ఆ కౌలు పే చేసుకుంటే ఒక 5 గుంటలో 10 గుంటలలో మీరు గడ్డి పెట్టుకుంటే ఒక 2-3 పశువులను ఈజీగా మనం పోషించేందుకు ఆస్కారం ఉంది. సో దాంట్లో కూడా ఖర్చులు కూడా ఏ విధంగా తగ్గించుకోవాలి, మినిమం యూజ్ ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న వ్యవసాయంలో అవసరం ఉన్నా లేకున్నా పెస్టిసైడ్ వాడుతుండ్రు, అవసరం ఉన్నా లేకున్నా ఫెర్టిలైజర్ వాడుతారు. అట్లనే పశువులలో కూడా అవసరం ఉన్నా లేకున్నా ఫీడ్ కూడా ఎక్కువ ఇస్తారు. ఫీడ్ ఇస్తేనే పాలు వస్తాయని కదా, బాడీ మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి, 2 లీటర్లకు 1 లీటర్కి ఎంత మనం ప్రపోర్షనేట్ గా మనం ఇచ్చినట్టయితే కొంత ఖర్చులు తగ్గించుకొని మరి ఈ పాడి పరిశ్రమ మీదుగా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఒక వ్యాపారస్తుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా రైతు కూడా ఆలోచించినప్పుడు మరి లాభాల బట్టలు లేదందుకు ఆస్కారం ఉంటుంది. వాళ్ళ క్లాసెస్ ఏమన్నా చెప్తారా సార్? అంటే ఈ దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, అప్పుడప్పుడు ఏమైనా కండక్ట్ చేస్తుంటారు? మేము రెగ్యులర్ గా కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెడుతుంటాం. ఎక్కడైతే విలేజ్ లోపట్ల హెల్త్ క్యాంప్స్ ఉంటున్నాయి, హెల్త్ క్యాంప్స్ లో రైతులందరితో కూడా మాట్లాడతారు, ఎక్స్పర్ట్స్ కూడా పోతారు. దాని తర్వాత వాళ్ళకి చెప్తాం మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా పాలు వస్తాయి. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తే ఎండాకాలం పాలు తక్కువ ఉంటాయి, వర్షాకాలం పాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? కారణం ఏంది? పచ్చిగడ్డి ఒకటి. పచ్చిగడ్డి అదే ఎండాకాలంలో పెట్టుకుంటే పాలు ఎందుకు రావు? డెఫినెట్ వస్తాయి. సో అట్లా వాళ్ళని మోటివేట్ చేసి దాని తర్వాత ఇప్పుడు సెక్స్డ్ సార్టెడ్ సెమన్ కూడా వచ్చింది. ఇప్పుడు అది దానిలో ఆ సెమన్ వేస్తే 95-96% ఆడదూడలు పుడతాయి. ఎందుకంటే రేపు మనం చూస్తున్నాం కదా, మగదూడలు పుడితే రైతు దాన్ని చాదలేడు. ఎందుకంటే దాంతో మళ్ళీ ఫ్యూచర్లో ఇన్కమ్ వచ్చేది లేదు కనుక ఆ దూడని ఎవరో కషాయం అనుకో లేకుంటే అమ్ముడో లేకుంటే ఏదో చేస్తుంటాం. సో ఆ విధంగా ఉండొద్దు అనే ఉద్దేశంతో మేము సెక్స్డ్ సార్టెడ్ సెమన్ అనేది మేము తీసుకొచ్చినాము. దానిలో 50% సబ్సిడీ డైరీ పెట్టుకుంటుంది, 50% రైతు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అది మేము ప్రాక్టికల్ గా కూడా చూసినాం, 96% రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని ఆడదూడలు 96%. ఒక 4% చెప్పలేము కానీ 96% మాత్రం కంపల్సరీ ఆడదూడలు పుట్టేటువంటి ఒక ఈ సక్సెస్ సార్టెడ్ కూడా మేము ఇంట్రొడ్యూస్ చేసినాం. చాలా వరకు రైతులు కూడా ఇప్పుడు దాని దగ్గర మొగ్గు చూస్తున్నారు. ఇంకా నార్మల్ సెమన్ ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తే అది మేల్ రావచ్చు, ఫీమేల్ రావచ్చు. కానీ ఈ సెమన్తో మాత్రము 96% ఫీమేల్ వచ్చింది అనుకున్నది కనుక వాళ్ళు దీని మీద ఒక దూడను చాదుకుంటే అది ఒక 2 సంవత్సరాల లోపల 40,000-50,000 దాని కాస్ట్కి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ చేస్తే మళ్ళీ దానికి ఆడదూడ పుడితే ఎవ్రీ ఇయర్ ఓన్లీ పాల మీదనే డిపెండ్ కాకుండా ప్రతి పశువు కూడా ప్రతి సంవత్సరం ఒక దూడని గిట్ట అది మనకు జన్మనిస్తే అది కూడా లాభం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాము, క్యాంప్స్ పెడుతున్నాము. పశువులకు సంబంధించినటువంటి క్యాంప్స్ లోపల పశువులకు ఏదైనా గర్భకోశకు సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా ఎక్స్పర్ట్స్ పోయి వాటికి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. దాని ప్రకారంగా కూడా వాళ్ళని రైతులను మోటివేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ తీసుకురావాలనుకుంటున్నారా సార్? ఆల్రెడీ డైరీ కర్డ్ది చూసాం మేము, ఇంకేమైనా ఛాన్స్ ఉందా? డెఫినెట్. ఎందుకంటే టెట్రా ప్యాక్ ఒకటి తీసుకురావాలనే ఒక ఆలోచన ఉంది. ఏంటి సార్ టెట్రా ప్యాక్ అంటే 6 months వరకు పాలను నిల్వ చేసే టెట్రా ప్యాక్ ఉంటది. అది లేయర్స్ ఉంటది దానిలో. ఆ టెట్రా ప్యాక్ ది తీసుకొస్తే అది మనకి 6 months వరకు ఉంటాయి. ఓపెన్ చేయకుంటే 6 months, ఓపెన్ చేస్తే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, లేకుంటే మీరు బయట పెట్టినా ఏం కాదు. సో అట్లా ట్రీట్మెంట్ చేసేందుకు ప్లాంట్ ఉంది, అది కూడా పెట్టాలనుకుంటున్నాం. అట్లనే ఇది కూడా మా ఇంకో ప్లాంట్ కూడా ఇది ఫ్లేవర్డ్ మిల్క్ ఉంది. ఫ్లేవర్డ్ మిల్క్ కూడా ఇప్పుడు గ్లాస్ బాటిల్స్ లో ఉన్నాయి. అది కూడా ప్లాస్టిక్ పెట్ జార్స్ తీసుకురావాలని కూడా మేము అనుకుంటున్నాం. పెట్ బాటిల్స్ కూడా తీసుకురావాలని దానికి ఒక మిషనరీ ఉంటే దాదాపు 1 crore దానికి అవుతుంది కావచ్చు. అది కూడా దాన్ని ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ కొన్ని గవర్నమెంట్ నుంచి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మాకు పెట్టినటువంటి 3 కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్. సో అందుకొరకు అని చెప్పి ఇంకా రాబోయే రోజుల లోపల కూడా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని దాని రైతులకు దాని ద్వారా లాభం జరిగేటువంటి ఒక ప్లాన్స్ మేము ఆలోచన ఉన్నది, తప్పనిసరి చేస్తాం. ఇంకోటి కూడా ఇప్పుడు ఇది
రైతుకు ఎందుకు నష్టము ఉండదు అని చెప్తున్నా అంటే, మీకు ఫస్ట్ దాని యొక్క క్వాలిటీ మీద ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మీద రేట్ ఇస్తాం మేము. ఓకే. పాలలో ఉన్నటువంటి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మీద మేము రేటు ఫిక్స్ చేస్తాం. ఆ రేటు ఫిక్స్ చేసినది ఆల్రెడీ మేము రైతులకు ఇస్తాం ముందే. ఓకే. ఇస్తాం కనుక వాళ్ళు క్వాలిటీ మీద వాళ్ళకి లీటర్కి ఎంత పడుతుంది, రోజు ఎన్ని పాలు సప్లై చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అని చెప్పి మేము అన్ని కూడా ఆన్లైన్ చేసినాం. ఓకే. ఇక్కడ కూడా మ్యానిపులేషన్ చేసేందుకు వీల్లేదు. సో అన్ని ఆన్లైన్ చేసినాం కనుక ఏ రోజు పైసలు ఎన్ని వస్తున్నాయి అనేది ఆ రైతుకు తెలుస్తుంది. 15 రోజుల లోపల ఎన్ని పైసలు వస్తాయని తెలుస్తుంది. దీంతో రైతుకు నష్టం లేదు. అదే మీరు రైతు ఉత్పత్తి చేసినటువంటి ఏ పంటలైనా కానివ్వండి, మీరు వరిని మొదలు పెడితే, మొక్కజొన్న మొదలు పెడితే, ఏ పంట చూసినా కూడా దానికి ఫిక్స్డ్ ధర, ఇప్పుడైనా గవర్నమెంట్ ఏదో మద్దతు ధర ఇస్తుంది, కానీ అది కూడా బయట డిమాండ్ ఉన్నప్పుడు తీసుకుంటారు. కొంతమంది మళ్ళీ క్వాలిటీ అంటారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇవన్నీ కూడా దానిలో ఉన్నటువంటి కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ కూడా మాది కూడా ఫ్యాట్ ని బట్టి ఉంటది. ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ రేటు, తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ రేటు అట్లా ఉంటది. కానీ మీకు అస్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది. మీకు రోజు ఎన్ని పైసలు వస్తాయి, 10 రోజులకి ఎన్ని పైసలు వస్తాయి, నెలకు ఎన్ని పైసలు వస్తాయి అనేది మీకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అదే మనం పండించిన పంటలకు వరికి ధర ఉండదా తెలియదు, గవర్నమెంట్ ఉంటుందా కొనదా తెలియదు, దాంతో రైతుకు పైసలు ఎప్పుడు వస్తాయి ఏందనేది తెలియదు. అందుకొరకు అది చేసుకుంటూ దానికి తోడుగా ఇది పెట్టుకుంటే తప్పనిసరి రైతుకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో చూస్తున్నారు కదా, డాక్టర్ చెల్మెడ రాజేశ్వరరావు గారు చెప్పింది. సో రైతులకు ఏ విధంగా పాడి పంటలు అని చెప్తా ఉంటాం మనం ఎప్పుడు కూడా. సో ఆ పాడి ఎప్పుడు కూడా నష్టం కలిగించదు, లాభమే మనకి ఇస్తుంది. సో ఎలా పాడి చేసుకోవాలి, ఎలా పశువుల్ని పెంచాలి, ఎలా మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాను క్లాసెస్ కూడా వీళ్ళన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదే కాదు, ఇంకో రైతులకు సంబంధించి సంక్షేమ పథకాలు చాలా అమలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి చాలా కార్యక్రమాలు. సో వాటన్నిటితో పాటు ఇప్పుడు ఫ్లేవర్డ్ మిల్క్ కానివ్వండి, రాను ఇప్పుడు టెట్రా ప్యాక్ మిల్క్ అని ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకురావాలనుకుంటున్నారు అని కూడా ఆలోచనలో ఉన్నామని చెప్తున్నారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సో చాలా కుటుంబాలు కూడా ఇంకా బాగుపడే ఛాన్స్ ఉంటుంది. అందుకే లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ ఎప్పుడు ఒక బిజినెస్ ఐకాన్ గా సార్ నిలిచిపోతున్నారు కరీంనగర్ లో. సో వన్స్ అగైన్ సార్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ.